కొన్ని దీవెనకరమైనటువంటి విషయాలు బైబిల్లో మనకు ఉన్నాయి. విశేషంగా 19వ కీర్తనలో మనం చూసినప్పుడు 19లో రీజన్స్ టు రీడ్ ద స్క్రిప్చర్ మనకు చాలా కలవడుతుంది. ఎందుకు చదవాలి బైబిల్ అనే దానికి రీజన్స్ మనకు చాలా ఉన్నాయి. 19వ కీర్తనలో ఎక్కువగా మనం చూస్తాం. మీరు చూసినట్లయితే ఈ బైబిల్ మనము చదవడానికి లేదా చదివితే అదేం చేస్తుందంటే ఆందోళన నుండి మనం బయటపడేస్తుంది. ఆందోళన నుంచి మనం బయటపడేది కాకుండా మనకేం చేస్తుందంటే అది మనకు నెమ్మదిని ప్రసాదిస్తుంది. అందుకని ఇక్కడ మన కీర్తనలో 165వ వచనం మనం చూసినప్పుడు నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు కూలి త్రుట్టులకు కారణమేమీ లేదు. కూలి త్రుట్టులు అంటే ఆందోళన నుండి బయట పడేసేది, మనకు నెమ్మదిని కలిగించేది దేవుని యొక్క వాక్యం. ఎందుకు చదవాలి అంటే ఫస్ట్ వారు ఏం చేస్తారంట, ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇష్టపడి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనము దినదినము మనం బ్రతుకంత కాలం చదువుకుంటూ ఉంటే ఇదేం చేస్తుందంటే మనము తూలి త్రుట్టులకు ఉంటారు. తూలి త్రుట్టులకు ఏంటంటే ఆందోళన శబ్దం ఉంటారు. తూలి త్రుట్టులకు అంటే మనకు ఏంటంటే ఈ కొంత మనకు కొన్ని ఆందోళన మనం పడుతూ ఉంటాం. అక్కడ పిల్లడు వాళ్ళ పిల్లలు అయిపోయాడు, పిల్ల చెప్పుకుంటారు కదా, ఆ బాధపడడం పుస్తకం బట్టి అతన్ని ఆందోళన అయిపోయాడు. దేవుని వాక్యం అనేది ఏం చేస్తుందంటే పూరి త్రుట్టులకుండా మనం కాపాడుతూ మనకు నెమ్మదిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యము చదువుతున్న ద్వారా మనకు నెమ్మది కలుగుతూ ఉండే, మనకు ఏ రకమైనటువంటి మన జీవితంలో ఆ ఆందోళన అనేవి రానికుండా అదేం చేస్తుందంటే మనలను భద్రపరుస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క వాక్యం చదవాలి, బ్రతుకులంతకాలం చదివి మీకు నెమ్మది వస్తుంది. అంతేకాదు 105వ వచనంలో కూడా మీరు చూస్తే ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ వాక్యానికి ఉన్నటువంటి ఆ యొక్క